ఇంట్రెస్టింగ్. ఇడ్లీ సాంబారా అంటే వెజిటేబుల్స్ ఎక్కువ పట్టవు, ఈజీగా కూడా అయిపోద్ది అంతేనా? ఎస్. ఇంకా ఎగ్జాక్ట్ గా హోటల్ స్టైల్లో ఎక్స్ట్రాడినరీ గా ఉంటది. ఎరగేసేద్దాం వచ్చండి. ఒక గిన్నెలో అరకప్పు కందిపప్పు వేసుకుని అరగంట పాటు నానబెట్టేసుకున్నాక కడిగేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, కొంచెం పసుపు వేసుకుని మునిగేంత వరకు నీళ్లు పోసుకుని మూత పెట్టి కోతలెట్టించండి. ఇందులో ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, 5 మెంతులు, కొంచెం బియ్యం కూడా వేసుకుని 2 నిమిషాలు దోరగేగిన తర్వాత చల్లరబెట్టేసుకుని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్ లో 4 విజిల్స్ వచ్చాక మెత్తగా ఉడికిపోద్దండి. చల్లరాక మిక్సీలో వేసుకుని 4 వెల్లుల్లిపాయలు, నానబెట్టిన నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇందులో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని నిమిషం ఏగే కాస్త టమాటా ముక్కలు వేసుకుని 2 నిమిషాలు వేపేసుకున్నాక మిక్సీ పట్టిన పప్పుతో పాటు 4 కప్పులు నీళ్లు పోసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక కొంచెం ఉప్పు, మనం మిక్సీ పట్టిన మసాలా పౌడర్, కొంచెం బెల్లం కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని 10 నిమిషాలు సిమ్ లో మరగబెట్టేసుకున్నాక ఆకను కొంచెం కొత్తిమీర చల్లుకుని వేడివేడిగా ఉన్నప్పుడు ఇడ్లీలో పోసుకుని తింటూ ఉంటదండి. సమస్యలే లేని సంద్రపు అలలా సాగిపోతున్నంత సంతోషంగా ఉంటదండి.